కొంతమంది కొన్ని జంతువులు మరుగుతున్నాయి. కేసీఆర్ గారు వచ్చి బయటికి వచ్చి ఒక్కసారి ప్రెస్ ముంగట కనవడంగానే కొంతమందికి ఆగమాగం అవుతుంది, అజీర్తి అవుతుంది, కడుపులో మరుగుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ఎంత దుర్మార్గం కాకపోతే ఒక 71-72 పెద్ద మనిషి 2 సార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, అట్లాంటి నాయకుడిని పట్టుకొని నోటికొచ్చిన మాటలు. ఒకసారేమో కాలిరిగింది అని ఆనందం, ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు. ఇది మంచిదేనా? ఇది మంచి పద్ధతేనా? మాకు రావా మాటలు, మాకు రావా బూతులు? రేవంత్ రెడ్డి నీకు నేను చెప్తున్నా, నీకు ఒకటే భాష వచ్చురా నాయన, నాకు 3 భాషలు వచ్చు. నువ్వు ఒకటే భాషలో బూతులు తిడతావు. నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే 3 భాషలలో తిడతా, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో తిడతా. నీకు ఒకటే వచ్చు. నేను పక్కా ఉర్దూలో కూడా తిడతా. ఇక మా అక్క వాళ్ళను మా అన్న వాళ్ళని అడిగి కొన్ని రోజుల గోర్మాటి భాష కూడా నేర్చుకుని అందులో కూడా తిడతా. మా లంబాడ సోదరుల భాష కూడా నేర్చుకొని అందులో కూడా తిడతా. కానీ ఇప్పుడు నువ్వు కూర్చున్న పదవి దానికి గౌరవం ఇచ్చి మాట్లాడతలేవు. ఎందుకంటే మాకు నీకంటే ఎక్కువ వచ్చు భాష, నీకంటే ఎక్కువ తిట్లొచ్చు. కానీ మా అమ్మ నాయన నన్ను సంస్కారంతో పెంచారు. నిన్ను ఎట్లా పెంచారో నాకు ఎరకలేదు. అవి ఏం మాటలు, ఏం భాష అది?